అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అస్మిత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, అలాగే జేసీ కుటుంబీకుల ఆరోగ్యం బాగుండాలని సుంకులమ్మపాలెంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు టీడీపీ కౌన్సిలర్లు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అస్మిత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, అలాగే జేసీ కుటుంబీకుల ఆరోగ్యం బాగుండాలని సుంకులమ్మపాలెంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు టీడీపీ కౌన్సిలర్లు. సర్వమత ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామంటే మా నాయకుడు, అదే మన అందరి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడే కోలుకున్నారు. ఆయన మళ్ళీ వచ్చింది జ్వరం, డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సర్వమత ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడే ప్రొద్దున బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రార్థన జరిపాము. చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో ప్రార్థన జరిపాము. అలాగే మన ఈ సిఎస్ఐ చర్చిలో, మళ్ళా నెక్స్ట్ సిద్ధిభాష దర్గాలో ఈ సర్వమత ప్రార్థనలు ప్రతి ఒక్కరు ఏ కులమత భేదాలు లేకుండా, ముస్లింలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, అందరం కలిసి మనందరి నాయకుడు బాగుండాలని, ఆయన ఆరోగ్యం కోలుకోవాలని, ఆయన కుటుంబ సభ్యులందరూ కోలుకొని తిరిగి మళ్ళా తాడిపత్రికి వచ్చి వాళ్ళ పాలన సాగించాలని మేము ఈ సర్వమత ప్రార్థన చేస్తున్నాము. దానికి జేసీ కుటుంబానికి మన క్రైస్తవులంటే చాలా గౌరవం బాబు. ఆయన ఎప్పుడు మనకు ప్రతి సంవత్సరం సపోజ్ క్రిస్మస్ గ్రౌండ్లో పెట్టి ప్రతి సంవత్సరం మన క్రైస్తవులందరినీ ఒక తాటిపైన నడిపించి మనలందరినీ ఒక చాట కలపాలనేది వాళ్ళ ధ్యేయము. లాస్ట్ టైం కానీ చేసినారు, మీరు కానీ చూసినారు. అలాగే వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని మీరందరూ ప్రేయర్ చేసి మన సంఘంలో కానీ ప్రేయర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ బాబు.